నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దివ్యల మాధురి తను ఎప్పుడు న్యూస్లోనే ఉంటారు, ఏదో ఒక కాంట్రవర్సీ న్యూస్లో వీళ్ళు ఉంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే తిరుమల శ్రీవారి ఏదైతే పుణ్యక్షేత్రం, ఆ 7 కొండలని చాలా మనం పవిత్రంగా పూజించుకుంటాం. అక్కడికి ఎలాంటి అంటే తినుబండారాలు కొన్ని ఏవైతే ఉంటాయో అలాంటివి ఏవి కూడా పైకి తిరుమలకి అయితే మనకి అలౌ చేయరు. ఆల్కహాలే కావచ్చు, నాన్ వెజే కావచ్చు, ఇంకా కొన్నిటికి సంబంధించిన పైకి అలౌ చేయరు. కానీ వీటన్నిటికీ పక్కన పెట్టేసి నిన్న దివ్యల మాధురి తనుజ బర్త్డే కోసం తిరుమలలో సెలబ్రేట్ చేయడం జరిగింది, కేక్ తీసుకెళ్ళడం జరిగింది. ఇది అక్కడ రూల్స్కి విరుద్ధం. మరి దీని మీద ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. దివ్యల మాధురి ఎప్పుడు న్యూస్లోనే ఉంటారు, ఆల్మోస్ట్ ఏదో ఒక కాంట్రవర్సీ న్యూస్లో ఉంటారు. ఇప్పుడు కూడా ఒక కాంట్రవర్సీ న్యూస్ ఏంటంటే తిరుమల శ్రీవారి గుట్టపైకి ఈ కేక్ తీసుకెళ్ళడం ఇప్పుడు వివాదాస్పదమైంది. తనుజ బర్త్డే కోసం అక్కడ సెలబ్రేట్ చేయడం కోసం అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? చాలామంది మధ్యకాలంలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అని లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళామని చెప్పేసి వాళ్ళు కొండపై చేసే కొన్ని అవి ఎట్లా అంటే మేము సెలబ్రిటీస్ అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. సో దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది ఉందా లేదా? అసలు తిరుమల కొండపైకి కొన్ని వస్తువులు నిషేధం, వాటి పేర్లు అనొద్దు, ఎందుకంటే తిరుమల కొండ అని చెప్పాం కాబట్టి ఆ వస్తువుల పేర్లు దాంతో సమానంగా పలకడం కూడా నాకు ఇష్టం లేదు. సో అట్లాంటివి పైకి వెళ్ళకూడదు. నెక్స్ట్ మనం అన్నదానం అక్కడ చేస్తాం, లేదు ఏమైనా చిన్న ప్రైవేట్ హోటల్స్ ఉంటే మోస్ట్లీ అన్నదానం అక్కడే తింటాంలే. ఎవరో ఒకరు బయట ఏమైనా తింటే తినొచ్చు. అంటే కొంతమందికి భోజనం చేయని వాళ్ళు చపాతీలో ఇడ్లీయో ఏదో తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇష్టం వాళ్ళే. అండ్ నెక్స్ట్ పైన మీ యానివర్సరీ వేడుకలు, శ్రీమంతాలు ఇవన్నీ చేసుకోవద్దు, బర్త్డేలు అని ఎప్పటి నుంచో భక్తుల విశ్వాసం. ఆ పైన ప్రైవేట్ ఈవెంట్స్ ఏం చేయకూడదు. ఏదున్నా మొత్తం మనము కంప్లీట్ టాప్ టు బాటమ్ శ్రీ వెంకటేశ్వర గోవిందనామస్మరణం చేస్తా అక్కడ ఉండాలి. నీ లైన్ ఎంత ఉందో, నీకు ఎప్పుడు దర్శనం అయిద్దో, అంటే వీటి గురించి తప్ప ఇంకేం ఉండవు. అక్కడ కూడా మళ్ళీ సినిమా పాటలు అవన్నీ ఇవన్నీ హీరో అక్కడ ఎప్పుడు చూడు ఆ పాటలు అవే వినిపిస్తూ ఉంటాయి. ఎవరి నోట విన్నా ఏదో ఒకటి అదే పాటలు అవే పాటలు, కంప్లీట్ ఆయన సన్నిధానంలో ఉన్నట్టే ఉంటుంది. సన్నిధానం అంటే గుర్తొచ్చింది, అక్కడ లగ్జరీ కాటేజెస్ కూడా ఉంటాయి. సన్నిధానం, పద్మావతి గెస్ట్ హౌస్, గోవింద, శ్రీకృష్ణ, ఇంకా మంచి మంచి హౌసెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎవరి డబ్బుల నిమిత్తం వాళ్ళు అక్కడ ఉండి దర్శనం చేసుకొని, బ్రేక్ దర్శనం అయితే బ్రేక్ దర్శనం, లేకపోతే అంటే ఇంకేదన్నా దర్శనం, లేదా విఐపి అంటే విఐపి దర్శనం, వాళ్ళ ఇష్టం, వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే తిరుమల కొండ పైన దివ్యల మాధురి అండ్ ఆ అమ్మాయి పేరేంటి తనూజ బర్త్డే ఫంక్షన్ చేసి ఎగిరి పడ్డారు అని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది. అది చూసి నన్ను అడిగావు, కొండపైనే వాళ్ళు కేక్ కట్ చేశారన్న ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా? అంటే వాళ్ళు దర్శనం చేసుకున్నారు, దర్శనం చేసుకున్న వెంటనే వాళ్ళు అక్కడ ఆ విజువల్స్ అన్ని దర్శనం విజువల్స్ అయ్యాయి, దర్శనం విజువల్స్ ఉన్నాయి, ఆ బొట్లు కూడా ఉన్నాయి. నిన్న రాత్రి నైట్ డ్రెస్తో 12 o'clockకి ఫంక్షన్ అంటే ఐ మీన్ వాళ్ళ వేడుక జరుపుకున్నారు. నెక్స్ట్ డే సేమ్ శారీస్తో బయట కనపడ్డారు. ఆ తర్వాత అదే శారీస్తో మళ్ళీ హౌస్లో కనపడ్డారు. ఓకే కదా. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ కొండపైనే ఉందని గ్యారంటీ ఏంటి? ఒకవేళ లేకపోతే వాళ్ళు ఆ న్యూస్కి కాదు మేము చేయలేదని ఎందుకు ఇంతవరకు మరి బయటికి రాదు? అంత అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ ప్రకటించుకున్నారు మేము పలానా వేడుకకి నెక్స్ట్ ఎక్కడికో వెళ్తాము అని చెప్పి. అంటే వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళ పనుల్లో ఉన్నారు. మధ్యలో మీరందరూ వార్తలు పుట్టిస్తారని ఎప్పుడెప్పుడు వాటికి సమాధానం చెప్తామని అయితే వేచి లేరు కదా. చెప్పారు కదా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటో, కాబట్టి ఎందుకు చెప్పలేదు అనే ఇదైతే లేదు. అఫ్కోర్స్ ఏదన్నా సందర్భం వస్తే వాళ్ళు చెప్తారేమో తెలియదు, తర్వాత చూద్దాం. ప్రజెంట్ నాకున్న డౌట్ తీర్చు అంతే. కొండపైనే కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. అదే అడుగుతున్నారు. ఇప్పుడు అడిగేది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ అది కొండపైన కాకపోతే ఎక్కడ అనేది వాళ్ళు డిక్లేర్ చేయాలి. ఇంతవరకు అక్కడ నుంచి ఎట్లాంటి సమాధానం రానప్పుడు, సమాచారం రానప్పుడు అది అక్కడే అని మనం ఎందుకు కొట్టుకు చావాలి? ఎందుకు జనాలందరూ మనోభావాలు దెబ్బతినాలి? ఎందుకంటే ఆ కేక్ అనే వస్తువు ఫస్ట్ కొండపైకి ఎలా వెళ్ళింది వితౌట్ చెక్కింగ్? అంటే వీళ్ళు విఐపీస్ కదా. ఇప్పుడు విఐపీస్ అయితే
మందు బాటిల్ కూడా పట్టుకెళ్ళొచ్చా? అవుతున్నాయి కదా కొన్ని కొన్ని. ఇప్పుడు న్యూస్లు మీరు చూడలేదు అంటే ఇప్పుడు అక్కడ అప్పుడు అనాల్సింది వీళ్ళని కాదు కదా, అప్పుడు అనాల్సింది విఐపీలను కాదు, అక్కడ భద్రత ఎవరైతే ఉన్నారో అధికారులు, ఎవరైతే చెకింగ్ చేస్తారో వాళ్ళని కదా అనాలి. మరి మొన్న కూడా నువ్వు ఎలవ్ చేసావు కాబట్టి వాళ్ళు వేడుక చేసుకున్నారు, నువ్వు ఎలవ్ చేస్తావు వాళ్ళు అదేంటిది ఉయ్యాల ఫంక్షన్ చేసుకుంటారు, పెద్ద ఉయ్యాలని తీసుకెళ్ళి నువ్వు ఎలవ్ చేస్తావు, శ్రీమంతం చేసుకుంటావు, నువ్వు ఎలవ్ చేస్తావు, అన్నీ చేసుకుంటారు, అన్నీ చేసేసుకుంటారు. మరి ఇంకేంటి, నువ్వు ఎలవ్ చేయొద్దు కదా, అప్పుడు ఎవరిది తప్పు ఇక్కడ? సో కేక్ పైకి వెళ్ళదు. మీరు అన్నారు ఏంటి అధికారుల తప్పు అన్నారు, కానీ ఆ అధికారులు పైన ఉన్నది వీళ్ళు కదా. ఇప్పుడు మరి ఒకవేళ మరి వీళ్ళు వాళ్ళ మాట వీళ్ళు వినకపోతే వీళ్ళ ఉద్యోగాలకి మరి ప్రాబ్లమే కదా. సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి ఎప్పుడైనా సరే. ఊరికే ఆ వార్త ఈ వార్త వచ్చిందని ఎవడు పడితే వాడు ఏది పడితే అది రాస్తారు కాబట్టి చర్చించుకోవద్దు అంత ఇదిగా. మనం చర్చించడం వల్ల జనాలు ఇంకేదో అయ్యిందేమో అనుకుంటారు, నిజంగా అక్కడ ఏమీ అవ్వాల. వీళ్ళ మనోభావాలు దెబ్బతినడానికి వాళ్ళు కొండ కింద తిరుపతిలో గెస్ట్ హౌస్లో ఉండి పక్కనే ఉన్న కేక్ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కొండకు వెళ్ళి అలా దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి రావడం జరిగిందని అక్కడ ఉన్న విజువల్స్ నాకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే అసలు ఆ కేక్ పైకి వెళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అక్కడ అది ఉండకూడదు అంటే అది వెళ్ళకూడదు, అర్థమైందా? అది వెళ్ళింది అంటే అసలు వాళ్ళ తప్పు కాదు. నెక్స్ట్ ఆ కేక్ 12 గంటల కేక్ రాత్రి 12 గంటలకి అది కోల్డ్ కేక్. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, కోల్డ్ కేక్, స్పాంజ్ కేక్ కాదు కదా. అరగంట అయితే దాని దుస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. నువ్వు తిన్నావు, నేను తిన్నాను, ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళందరూ తిన్నారు. అది తినకపోయినా కనీసం ముట్టే కూడా ఉంటారు, అవునా? కేక్ కట్ చేసేటప్పుడు దాని స్ట్రక్చర్ చూడండి, అంత నీట్గా ఉందంటే అది ఆ పక్క నుంచి 15 నిమిషాల వ్యవధిలోనో 20 నిమిషాల వ్యవధిలో తెచ్చుకోబడినటువంటి కేక్ తీసుకొచ్చి అక్కడ హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా కానిచ్చి వచ్చేసారు. అండ్ కొండపైన నాకు తెలిసినంత వరకు గోవిందాలో ఉన్నాం మేము, అంత శ్రీకృష్ణలో కానీ గోవిందా కానీ ఈ సన్నిధానం నార్మల్ విఐపికి సంబంధించిన హౌసెస్ దేంట్లోనో కానీ నీకు ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, వాషింగ్ మిషన్లు ఉండవు. అర్థమైందా? కేవలం వచ్చామా, ఏదో ఫ్రెష్ అప్ అయ్యామా, నలుగురితో కూర్చొని మాట్లాడుకోవడానికి సౌలభ్యంగా 4 కుర్చీలో సోఫాలో ఉన్నాయా అంతే. అర్థమైందా? మిగతా అవన్నీ కూడా ఒకవేళ నువ్వు కేక్ ముందే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ ఎవడన్నా సుంటా కామెంట్ చేస్తే వాడికి చెప్తున్నా కింద ముందే. అర్థమైందా? ఉన్నాయి తెలివితేటలు ఎక్కువ జనాలకి, అందుకే చెప్తున్నా. లగ్జరీ హౌసెస్ అన్నిట్లోనూ ఉన్నాను నేను, అన్నీ తెలుసు. అక్కడ ఫ్రిడ్జ్లు నీకు అవన్నీ, ఒక టీవీ ఉంటుంది మా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అంతే, అంత మించి ఇంకేమంటే అది కూడా ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మేము పెట్టలేదు, ఐ డోంట్ నో. బట్ ఈ ఎక్స్ట్రా కరికులర్ ఐటమ్స్ అన్నీ ఉండవు. నువ్వు సంసారానికి సరిపడా సరుకులంతా అక్కడ ఉండవు. నువ్వు వెళ్ళేది అక్కడ సంసారం పెట్టడానికి కాదు, ఏదో పుణ్యమో పురుషార్థమో దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నావు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా, అండ్ బాగా గమనించారు, రాత్రి 11:30కి వెళ్ళాలి, వాళ్ళు 12కి కొయ్యాలంటే ఒకవేళ ఆర్డర్ పెట్టుకుంటే. అప్పుడు అట్లా పంపరు మా వాళ్ళని, అర్థమైందా? ఈ స్విగ్గీలు, జొమాటోలు పైకి వచ్చి కేఎఫ్సీలు ఇవన్నీ ఆర్డర్ చేసే కొండ కాదు అది. కామన్ సెన్స్ ఉండాలి మనిషి ఉన్నాడు ఎవడైనా సరే. ఇప్పుడు ఈ వార్త ఎవడు సృష్టించాడో అవతల సమాధానం చెప్పలేదు, ఎందుకు ఖండించలేదు అంటే అంత అవసరం లేదు, దీంట్లో అంత విషయం లేదు. మ్యాటర్ అది. ఆ పిల్లేదో పాపం చక్కగా హ్యాపీ బర్త్డే చేసుకుంది, ఈఎంఐ కూడా చక్కగా తాంబూలం పెట్టింది, అండ్ ఒక మంచి యాడ్ కూడా ఇచ్చారు ఆ వశిష్ట జ్యువెలరీకి. విశిష్ట కాదు, వకుల వాళ్ళ చీరమా చౌకమ్మలు ఇచ్చి ఇట్లా కెమెరాకు తిప్పారు, అదొకటి చూశాను నేను. సో అట్లా హ్యాపీగా చేసుకున్నారు. వీళ్ళ వల్ల కొంచెం ఆ వీడియో వల్ల ఆ బ్రాండ్స్కి కొంచెం ఒక బ్రాండ్ వాల్యూ ఎలివేషన్ కూడా వచ్చింది. ఇన్నఫ్ అంతే. అండ్ లూప్ హోల్స్ వెతకాలనుకుంటే 100 మాట్లాడదు, తెలుగు ఉంటేనే లూప్ హోల్స్ వెతకండి, ప్రతిదానికి వెతకొద్దు. అది కూల్ కేక్, అండ్ కొండపైన నీకు కేక్ని కూల్గా పెట్టుకోవడానికి సౌలభ్యాలు ఉండవు. సౌలభ్యాలు ఉన్నాయి అంటే ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి అని అర్థం. అండ్ నెక్స్ట్ అది అసలు పైకి వెళ్ళదు, స్విగ్గీలు, జొమాటోలు పైకి రావు. కింద తిరుపతిలో సిటీలో వాళ్ళు హ్యాపీగా మంచి లగ్జరీ హోటల్ తీసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో పవిత్రంగా కొండ మీదకి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసారు వాళ్ళ దగ్గరికి. ఆ విజువల్సే అక్కడ కనిపిస్తున్నాయి. నాకు కనబడింది చెప్పాను నేను, నిజంగా నేనే వాళ్ళతో వెళ్ళాలా, అర్థమైందా? మళ్ళీ నువ్వు చూసావా, నీకు తెలుసా అని కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తున్నాను నేను, అర్థమైందా? నేనేం వాళ్ళతో పోలా. బట్ బేసిక్ కామన్ సెన్స్ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఫస్ట్ సిచ్యువేషన్ అనలైజ్ చేయండి, తర్వాత మనోభావాలన్నీ దెబ్బతినేసి నరాలని దగ్గొట్టుకొని మీరు కూర్చోవచ్చు ధర్నాకి, వాట్ ఈస్ దిస్ అని.
ఆల్రెడీ ఒకసారి కొండ మీదకి వెళ్తే వాళ్ళకి తెలియక పాపం అక్కడ ఏవో రీల్స్ లాంటివి ఏవో చేసుకుంటే అప్పుడు ఒకసారి వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు బోర్డు ఏం లేదు ఇక్కడ ఇవన్నీ చేయొద్దని. తర్వాత తెలిసింది చేయకూడదు అని. అండ్ నెక్స్ట్ టైం అలాంటి తప్పులు వాళ్ళు చేయరు. ఒకవేళ ఏదైనా నిజంగా చేసుకోవాలనుకున్నా వాళ్ళు అడుగుతారు, ఏమండి ఏం లేదు మా పాప అక్కడ చేసుకోవచ్చా అంటే, లేదండి ఇక్కడ కేకులు గట్రా కొయ్యొద్దు, మూతులు రుద్దుకోవద్దు, ఇలాంటివి ఏమీ లేవు, షాంపెయిన్లు పొంగించొద్దు, ఇక్కడ మీరు ఏమైనా ఉంటే కింద చేసుకోండి అని వాళ్ళు చెప్తారు. అది రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.